అది పరిస్థితి. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో సమావేశమవుతున్నారు. పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా, బీజేపీలో చేరుతారా, సొంత పార్టీ ప్రకటిస్తారా? ఈ విషయంపై భేటీ తరువాత ఒక క్లారిటీ రానుందనే చర్చ నడుస్తోంది. ఐడి కార్డులు చూపించిన ఫ్యాన్స్ ను మాత్రమే లోపలికి అనుమతించారు. ఇవాటి నుంచి వరుసగా 6 రోజుల పాటు అభిమానులతో రజనీ సమావేశం కానున్నారు. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మంటపంలో ఫ్యాన్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కరూర్, కన్యాకుమారి, దుండిగల్ జిల్లాలకు చెందిన 600 మందితో రజనీ సమావేశమవుతున్నారు. రోజుకు 3 జిల్లాల ఫ్యాన్స్ తో కబాలీ భేటీ అవుతున్నారు. ప్రస్తుతం రాఘవేంద్ర కళ్యాణ మంటపం నుంచి మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కి రజనీ అక్కడికి చేరుకున్నారు. ఆ దృశ్యాల్ని మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. நிகழ்ச்சி ஆரம்பிக்கலாமா? பின்ன சைலண்டா இருந்தா தான் பண்ண முடியும். நீங்க அமைதியானதான் நிகழ்ச்சி ஆரம்பிக்க முடியும். ப்ளீஸ் சைலன்ஸ். ராஜா என்ன தம்பராஜ் அந்தந்த மாவட்ட தலைவர் அவங்க அமலன் பார்த்துக்கோங்க. கொஞ்சம் அமைதியா இருங்க. தமிழ்த்தாய் வாழ்த்து. ரஜினிகாந்த் அவர்கள் உடல்நிலை சரியில்லாத இருந்தபோது அவருக்கு மருத்துவர்கள் செய்த உதவி பாதி என்றால் அவர் நலமாக வர வேண்டும் என்று பிரார்த்தனை செய்த ரசிகர்கள் எத்தனை பேர் மொட்டை போட்டுக் கொண்டார்கள், எத்தனை பேர் அங்க பிரதர்ஷனம் செய்து கொண்டார்கள், எத்தனை பேர் மண்சோறு சாப்பிட்டார்கள். இப்படி பல ஊர்களிலேயும் போய் அந்த ரசிகர்களை நேரிலேயே நான் பார்த்தேன் என்பதை பெருமையோடு இந்த மன்றத்திலே சொல்லிக்கொள்ள ஆசைப்படுகிறேன். ஆகவே ரஜினி மீண்டும் உயிர் பெற்று எழுச்சியோடு வந்திருப்பதற்கு உங்களுடைய பலமும் ஊக்கமும் வாழ்த்துக்களும் தான் காரணம் என்பதை மகிழ்ச்சியோடும் நன்றியோடும் சொல்லிக் கொள்கிறேன். நான் ரஜினியை பார்க்கும் போதெல்லாம் அப்படிப்பட்ட ரசிகர்களை நீ சந்திக்க வேண்டும் என்று சொன்னேன். நம்முடைய ரஞ்சித் நடித்து வந்த கபாலி படத்தில் ரஜினி இடத்திலே மேடையிலேயே வேண்டிக் கொண்டேன், எப்படி முத்துராமன் இவ்வளவு பேரையும் எப்படி சந்திக்க போகிறோம் என்று பயந்தார். நிச்சயமாக சந்திப்போம் என்று முடிவெடு, அதற்கு நல்லபடி கிடைக்கும் என்று சொன்னேன். அந்த வார்த்தைக்கு மதிப்பு கொடுத்து அந்த ரசிகரை பார்ப்பதற்கு பலவிதமான முயற்சிகளையும் செய்து நம்முடைய சுதாகர் போன்றவர்கள் எல்லாம் அதை நெறிப்படுத்தி முரளியவர்கள் எல்லாம் செய்து இன்றைக்கு சந்திப்பதற்கு ஏற்பாடு செய்து கொடுத்திருக்கிறார்கள்.
அப்படி இந்த சந்திப்புக்கு ஏற்பாடு செய்த சூப்பர் ஸ்டார் ரஜினி அவர்களுக்கு நல்ல கைதட்டி மனமாற வாழ்த்துக்களை சொல்லுங்கள். தயவு செய்து உங்களுடைய உற்சாகம் எங்களுக்கு புரிகிறது. உற்சாகத்தை மட்டும் காட்டினா பத்திரிகையாளர்களுக்கு ஊடகங்களுக்கெல்லாம் ஒன்றும் புரியாது. ஆகவே வெளியில விழாக்கள் நடக்கிற போது நம்முடைய உற்சாகத்தை காட்டுவோம், கைதட்டுவோம், எல்லாம் பண்ணுவோம். ஆனா இது సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో సమావేశమయ్యారు. రాఘవేంద్ర కళ్యాణ మండపం నుంచి మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. రజనీ ఫ్యాన్స్ తో అసలు ఏం మాట్లాడబోతున్నారు, ఏ విషయాలు చర్చించబోతున్నారు అన్నది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడే ఉన్న మా ప్రతినిధి మురళి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రజనీకాంత్ తో భేటీ ప్రారంభమైంది. ఇవాళ నుంచి కూడా 5 రోజుల పాటు సమావేశాలు జరగబోతున్నాయి. తొలి షెడ్యూల్లో 15 జిల్లాలకు సంబంధించినటువంటి అభిమానులను కలవాలని రజనీకాంత్ నిర్ణయించున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ప్రతిరోజు కూడా 3 జిల్లాలకు సంబంధించి అభిమాన సంఘాల నేతలు ముఖ్యమైనటువంటి వారందరినీ కూడా కలవబోతున్నారు. అంటే ఒక్కొక్క జిల్లా నుంచి 200 మంది చొప్పున రోజుకి 600 మంది అభిమానులు కలుస్తారు. ప్రతిరోజు కూడా అంతకు మించి ఎక్కువ అభిమానులు కలిసేటువంటి అవకాశం ఉన్న వారితో కలిసేటువంటి అవకాశం ఉండదు. అభిమానులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఫోటోలు తీసుకోవాలని అందరూ కూడా ఆశిస్తారు. అలాంటి అవకాశం కూడా ఉండదని భావించి రజనీకాంత్ గత నెలలోనే జరగాల్సినటువంటి ఈ సమావేశాన్ని కూడా రద్దు చేశారు. ఇవాళ నుంచి కూడా సమావేశం ఏర్పాటు అనేది చేశారు. అయితే రజనీకాంత్ చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నారు, 10 ఏళ్ళు అయింది అభిమానులు కలిసి, 10 ఏళ్ల తర్వాత అభిమానులతో కలవాలని నిర్ణయించుకున్నాను, అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేశాం. తొలి షెడ్యూల్లో 15 జిల్లాలకు సంబంధించినటువంటి అభిమానులతో కలవబోతున్నటువంటి రజనీకాంత్ ఆ తర్వాత మరొక షెడ్యూల్ కూడా తేదీని ఖరారు చేయబోతారు. మిగిలినటువంటి మొత్తం తమిళనాడులో 32 జిల్లాలుంటే 17 జిల్లాలకు సంబంధించినటువంటి అభిమానులు కూడా మరొక దఫ షెడ్యూల్లో కలవబోతున్నారు. అయితే అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. చాలా కాలంగా కూడా ప్రయత్నిస్తున్నారు. కనీసం సినిమా వేడుకల్లో కూడా అభిమానుల దగ్గర నుంచి చూసేటువంటి అవకాశం లేదు. అలాంటిది ఆ సినీ ఫంక్షన్ లో జరిగేటప్పుడు ఎవరైతే ప్రధానమైనటువంటి సినీ యూనిట్ పైన ఉంటే కిందంతా కూడా వివిఐపీలు ఉంటారు, ప్రముఖులు ఉంటారు. ఆ స్థానంలో మేము కూర్చుని మా అభిమాన నటుడిని చూస్తున్నాం అనేటువంటి ఆనందాన్ని వీరందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని గత 10 ఏళ్లుగా కూడా ప్రచారం జరుగుతుంటే అది ఇంతవరకు కూడా సాధ్యపడలేదు. ఇకనైనా సరే ఆయన రాజకీయాల్లోకి రావాలనేటువంటి వారి కోరికను అభిమానులు రజనీ ముందు బయట పెట్టబోతున్నారు. అయితే రజనీకాంత్ దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారు, ఏ విధంగా ఆయన ప్రకటన ఉంటుందనేది కూడా ఈ సమావేశాలన్నీ అయిన తర్వాత మాత్రమే దానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. మురళి, ఎంతసేపు ఈ సమావేశం కొనసాగచ్చు? అభిమానులను మాట్లాడే అవకాశం కూడా కల్పిస్తారా ఈ సందర్భంలో? ఖచ్చితంగా 9 గంటలకు అంటే 10 నిమిషాల క్రితమే రజనీకాంత్ ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటి నుంచి మధ్యాహ్నం వరకు కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ సమావేశాలు జరుగుతాయి. అయితే అభిమాన సంఘాలు ముందుగానే కొంతమంది ఎవరైతే ఆసక్తి కనబరుస్తారో వారందరూ కూడా మాట్లాడేటువంటి అవకాశం కల్పించారు. వారందరూ కూడా మాట్లాడబోతున్నారు, వారి అభిప్రాయాలను వ్యక్తం చేయబోతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా కూడా రజనీకాంత్ అభిమాన సంఘాలుగా, రజనీకాంత్ అభిమానులుగా ఉన్నటువంటి వీరందరూ కూడా తమ మనసులో ఉన్నటువంటి మాటలన్నింటినీ కూడా రజనీకాంత్ ముందు ఉంచబోతున్నారు. 10 సంవత్సరాల క్రితం అభిమానులను రజనీకాంత్ కలిశారు. అప్పుడు కూడా చాలా తక్కువ సంఖ్యలో అభిమాన సంఘాలు కావచ్చు, ముఖ్యమైనటువంటి వారిని కలిశారు. కానీ అప్పటికి ఇప్పటికి చాలా ఏళ్లు గడిచిన తర్వాత మరొకసారి అవకాశం వచ్చింది. అభిమాన సంఘాల్లో అభిమానులు మరింత మంది కూడా కొత్తగా కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీరందరూ కూడా కొత్తగా మరొకసారి రజనీకాంత్ కలిసినటువంటి సందర్భంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ పైనే ఎక్కువగా ఏదైతే రాజకీయాల్లోకి రావాలన్నటువంటి అంశం ఉందో దీనిపైనే అభిమానులందరూ కూడా తమ మనసులో మాటను బయట పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మురళి, పూర్తిగా రాజకీయ అంశమే ఇందులో చర్చకు వస్తుందని అనుకోవాలా? రజనీకాంత్ నోట్లో నుంచి అయితే రాజకీయాలకు సంబంధించి ఎటువంటి ప్రస్తావన అనేది ఉండకపోవచ్చు. అభిమానుల మనసులో ఏముంది, అభిమానులు ఏం చెప్పబోతున్నారు, అభిమానుల ద్వారా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటనేది తెలుసుకోవడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. బయటకు మాత్రం అభిమానులు కలిసి 10 ఏళ్ళు అయింది కాబట్టి కలవాలని అనుకున్నానని చెప్తున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం రాజకీయ కోణమే ప్రధానంగా కనబడుతుందని రాజకీయ విశ్లేషకులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. యాక్చువల్ గా గత నెలే ఈ సమావేశం జరగాల్సినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఆర్కే నగర్ లో ఉప ఎన్నిక
వివాదం ఏదైతే ఉందో వీటన్నిటి నేపథ్యంలో సమావేశం ఇప్పుడు జరపడం సాధ్యం కాదనేటువంటి భావనతోనే అప్పుడు వాయిదా వేస్తున్నారు. ఇటీవల కొన్ని పరిణామాలు కూడా అన్నాడీఎంకేలో ప్రధానంగా 2 వర్గాలు విడిపోయిన తర్వాత ఇరు వర్గాల కలయికకు సంబంధించి కూడా ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితుల్లో బీజేపీ రజనీకాంత్ వైపు మొగ్గు చూపుతోంది. గతంలో కూడా అనేక సార్లు ప్రయత్నించినప్పటికీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా రజనీకాంత్ను రాజకీయాల్లోకి తీసుకురావాలి, ఈ సమావేశాల ద్వారా ఉన్నటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఆయనకు వెన్నుదన్నుగా ఉండి రాజకీయాల్లోకి అంటే ఒక పార్టీ పెట్టడం కావచ్చు, లేదంటే బీజేపీ ద్వారా ఆయన అరంగేట్రం చేయించడం కావచ్చు, రెండింటిలో ఏదో ఒకటి జరపాలన్నటువంటి ఒక ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే ఇటీవల తాజా కొన్ని పరిణామాలు కూడా రజనీకాంత్ కు ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మద్దతుగా తమిళనాడు బీజేపీ విభాగం మాట్లాడడం కావచ్చు, ఆయనకు మేము అండగా ఉంటామని చెప్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు. సో ఇవన్నీ చూస్తే కనుక రాజకీయంగా ఒక ఉద్దేశం అయితే ఉంది. రాజకీయ పార్టీ ప్రకటనకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాలు తెలుసుకునేందుకే ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే రోజు 200 చొప్పున 600 చొప్పున సమావేశంలో అభిమానులు పాల్గొంటున్నప్పటికీ మొత్తం 32 జిల్లాలకు సంబంధించినటువంటి అభిమానులందరినీ కూడా కలిసిన తర్వాత ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఎవరైతే ఉంటారో అభిమాన సంఘాలు వారందరితో కూడా ఒకసారి పెట్టి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, రాజకీయంగా మనం ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి, సో వాటన్నిటిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి సమాచారాన్ని సేకరించే పనిలో కూడా రజనీకాంత్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రజనీకాంత్ నేరుగా మాత్రం ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం లేదు. ఇవన్నీ కూడా సమీకరించుకున్న తర్వాత మాత్రమే ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఎస్ మురళి, రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారు అన్న ప్రచారం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ క్రమంలోనే శరత్ కుమార్ కూడా రజనీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి కాదు, నాన్ లోకల్, ఈయనకు అర్హత లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఈ మీటింగ్స్ కి సంబంధించి మిగతా పార్టీల ఏం చర్చించుకుంటున్నాయి, నేతలు ఏమనుకుంటున్నారు? అంటే రజనీకాంత్ నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే వరకు దీనిపై స్పందించడానికి మిగిలినటువంటి రాజకీయ పార్టీలు ఎవరో కూడా సిద్ధంగా లేరు. ఆయన అభిమానులతో భేటీ అవుతున్నారు. ఒకవేళ ఆయన రాజకీయ పార్టీ పెడితే కనుక అప్పుడు ఆలోచిస్తాం, అప్పుడు స్పందిస్తాం అనేటువంటి మాటలు మొదటి నుంచి కూడా చెప్తున్నాయి. ఇటు డిఎంకేతో పాటు ప్రధానమైనటువంటి పిఎంకే కావచ్చు, మిగిలినటువంటి పార్టీలన్నీ కూడా ఇదే మాట చెప్తున్నాయి. అయితే శరత్ కుమార్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా కట్టుబడే ఉన్నానని చెప్తూ ఉన్నారు. అయితే ఆయన మాటలు ఎంతవరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, తమిళనాడు ప్రజలు ఏ మేరకు స్వీకరిస్తారనేది కూడా చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే గతంలో ఇక్కడ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారందరూ కూడా స్థానికేతరులే కావడం, ఇప్పుడు స్థానికులుగా ఉన్నటువంటి వారు పార్టీని నడిపేటువంటి శక్తి కావచ్చు, ఇప్పుడున్నటువంటి వారికి ప్రజాదరణ ఏ మేరకు ఉందనేది కూడా ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం. ప్రజలందరూ కూడా ఎవరి వైపు మొగ్గు చూపితే వారే రాజకీయాల్లో రాణించేటువంటి అవకాశం ఉంది. సో ఈ కోణంలో చూస్తే రజనీకాంత్ మొదటి నుంచి కూడా అభిమాన సంఘాలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం అన్నాడీఎంకే పూర్తిగా కూడా విచ్ఛిన్నమైన తర్వాత ఒక అవకాశం అయితే మరొక కొత్త పార్టీకి ఉంది. ఆ కొత్త పార్టీ ఎవరు, ఇప్పుడున్నటువంటి పార్టీలే పుంజుకుంటారా లేదా రజనీకాంత్ ఎప్పటి నుంచో ఒక ప్రస్తావన అనేది ఉంది కాబట్టి ఆయన పార్టీ పెడితే లేదా రాజకీయాల్లోకి వస్తే ఆయనకి ఈ అవకాశం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్నాడీఎంకే స్థానాన్ని భర్తీ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాలు చాలా మంది వ్యక్తం చేస్తుంటే కొన్ని మైనస్ పాయింట్లు కూడా రజనీకాంత్ కున్న ఆయనకున్నటువంటి స్వభావం ప్రకారం రాజకీయాల్లో రాణించడం అంత సులువైనది కాదు, ఆచితూచి మాత్రం వ్యవహరించాలి, ఆయన అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేటువంటి విమర్శకులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మురళి, స్టేజ్ మీద మనం రజనీని మాత్రమే చూస్తున్నాం, కూడా ఎవరు కూడా కనిపించడం లేదు. అంటే రజనీకి సపోర్ట్ గా లేకపోతే రజనీకు వివరాలు అందించడానికి ఆయనతో పాటు ఎవరున్నారనుకోవాలి? స్టేజ్ పైన మనం చూస్తున్నాం నల్ల దుస్తుల్లో సాధారణమైనటువంటి వస్త్రధారణలో రజనీకాంత్ ఇక్కడికి చేరుకున్నారు. అభిమానులందరూ కూడా ఒకసారిగా ఆయనకు వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఆయనకి నినాదాలు చేస్తూ ఉన్నారు. బాబా బాబా అంటూ బాబా సినిమాలో ఏదైతే ఆయన ఒక ముద్ర అంటే ఆసనం అనేది ఉందో ఆ ఆసనంతో అందరూ కూడా స్వాగతం పలికారు. పక్కనే మనం ఇంకొక వ్యక్తిని కూడా చూస్తున్నాం. ఆయన పేరు ఎస్పీ ముత్తురామన్. ఆయన దర్శకుడు. రజనీకాంత్ తో దాదాపు 30కి పైగా చిత్రాలు తీశారు. అనేక హిట్ చిత్రాలు అందించినటువంటి దర్శకులు. ముందు నుంచి కూడా అంటే ఆయన కెరీర్ ప్రారంభం నుంచి కూడా అనేక చిత్రాలు తీసినటువంటి దర్శకుడు. ఆయనకి ఇప్పటికీ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన్ని వెంట పెట్టుకుని ఈ సమావేశాలకు వచ్చారు. అభిమానులతో ముందుగానే దర్శకుడు కూడా మాట్లాడారు. రజనీకి ఉన్నటువంటి ప్రజాదరణ కావచ్చు, రజనీకాంత్ ఉన్నటువంటి నిబద్ధత కావచ్చు ఏ నటుల్లోనూ చూడలేదు. అభిమానుల్లో కూడా అదే నిబద్ధతను నేను చూస్తున్నానటువంటి వ్యాఖ్యలు చేయడం, అలాగే ఇక్కడ ఆయన రాజకీయంగా ఎటువంటి ఉద్దేశం లేదు అనేటువంటి తనకు తానుగా డైరెక్ట్ గా చెప్పనప్పటికీ పరోక్షంగా ఇది రాజకీయ ఉద్దేశమైనటువంటి సమావేశం కాదు, కేవలం అభిమానుల కలయిక కోసం. అందుకే ఎటువంటి రహస్యం అనేది లేకుండా మీడియాను కూడా అనుమతించినటువంటి పరిస్థితులు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. గతంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశాల ప్రకారం అయితే మీడియాకు అనుమతి లేదు, బయట నుంచి మాత్రమే కవర్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళే ఫోటోలు కావచ్చు, క్లిప్పింగ్స్ కావచ్చు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సమావేశంలో ఎటువంటి గోప్యత లేదన్నటువంటి బయటకు చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే రజనీకాంత్
ఎవరూ లేకుండా ఉన్నటువంటి అభిమానులతో మాత్రమే భేటీ. తనకు ముందు నుంచి కూడా అనుకూలంగా ఉంటున్నటువంటి దర్శకుడు ఎస్వి ముత్తురామన్తో మాత్రమే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ మురళి. అది ఫ్యాన్స్ తో కబాలీ భేటీ అయితే మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఏం మాట్లాడబోతారు అన్నది మాత్రం అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.